హాయ్ అండి. 'రావణ చెరలో సీత' పార్ట్ 67. అలా అరగంట వరకు మీనాతో మాట్లాడిన సీతకి, "హలో మేడం గారు" ఇంక అలానే ఫోన్ మాట్లాడుతూ ఉంటే, "నేను ఆఫీస్‌కి ఎప్పుడు వెళ్ళాలి?" అని రూమ్‌లో నుంచి రామ్ అరుస్తున్న సౌండ్‌కి, "అయ్యో మీనా! నీతో ఇలానే మాట్లాడుతూ ఉండిపోయాను. బావగారు ఆఫీస్‌కి వెళ్ళాలంటే, నేను తర్వాత కాల్ చేస్తాను" అని ఫోన్ కట్ చేసి రూమ్‌లోకి వెళ్ళింది సీత. లోపలికి వచ్చిన సీత రామ్ నైట్ ప్యాంట్లో ఉండడం చూసి, "ఏంటండి ఓ గోల చేశారు? ఇప్పుడేంటి ఇలా ఉన్నారు? ఏంటి ఆఫీస్‌కి వెళ్ళటం లేదా?" అని అయోమయంగా అంటుంది సీత రామ్‌ని చూస్తూ. "ఇప్పుడు నేను ఆఫీస్‌కి వెళ్ళటం లేదు అంటే, ఇంక ఈ రోజంతా ఫోన్ మాట్లాడుతూనే ఉంటావని అలా అబద్ధం చెప్పాను. కానీ టిఫిన్ చేసి మళ్ళీ మనం పని స్టార్ట్ చేయాలి" అని వెటకారంగా అంటాడు రామ్. "మీకెప్పుడూ అదే పని. అయినా ఏంటి ఆఫీస్‌కి వెళ్ళకుండా ఈరోజు ఎందుకు ఇంట్లో ఉంటున్నారు? నాకేమీ అర్థం కావట్లేదు. అసలు మీరెందుకు ఆఫీస్‌కి వెళ్ళటం లేదండి?" అని అంటుంది సీత అయోమయంగా. "ఎందుకంటే ఈరోజు నా భార్యతో అలా బయటకి తిరగాలి అనిపిస్తుంది. అందుకే ఆఫ్టర్‌నూన్ అలా ఇంట్లో నుంచి మనం బయటికి వెళ్తే, ఒకరోజు నైట్ అంతా కూడా మనం బయట షికారులు చేద్దాం" అని రామ్ ఎక్సైట్ అవుతూ అంటాడు సీతతో. "కాదండి, ఇలా మీరు సడెన్‌గా చెప్తే ఎలా? అయినా నాకు మీరు ముందే చెప్పాలి కదా! మీరిలాంటివి ముందే ప్లాన్ చేసినట్లయితే నాకు ముందే చెప్తే నేను నా ప్రిపరేషన్‌లో ఉంటాను కదా! మీరిలా సడెన్‌గా చెప్తే నాకు టెన్షన్‌గా ఉంది. అయినా నాకీరోజు ఎక్కడికి రావాలని లేదు. కావాలంటే మీరు ఆఫీస్‌కి వెళ్ళండి. కావాలంటే రేపెళ్దామని" సీత మొఖం మార్చుకుని అంటుంది. "ఏంటి సీత, దేనికో బాగా అలిగినట్టున్నావు? ఏంటి మ్యాటర్? చెప్తేనే కదా నాకర్థమయ్యేది. ఇలా అలిగితే నాకెలా అర్థమవుతుంది చెప్పు" అని సీత భుజం మీద చేతులు వేసి తనని దగ్గరికి లాక్కుని అడుగుతాడు రామ్. "మరి ఏం చేయమంటారు? మీరు డైలీ ఆఫీస్ అని మీరు వెళ్ళిపోతున్నారు. నాకింట్లో ఎంత బోరింగ్‌గా ఉంటుందో తెలుసా? మీరెప్పుడొస్తారో అని రోజు వెయిట్ చేస్తూ ఉంటాను మీకోసం. నాకు బోర్ కొట్టినా సరే, నాకు బోర్ కొట్టిందని ఈరోజు మీకు తెలిసిందా? మీకు బయటికి తీసుకెళ్ళాలని. అయినా నేను రాను. నేను మీ మీద అలిగాను" అని మొహం మార్చుకుంది సీత. "అయ్యో బంగారు! నేను పట్టించుకోవట్లేదు అంటే ఇలానే రోజూ పట్టించుకునేవాడిని కదే! ఈరోజు నీకోసం ఆఫీస్ లీవ్ పెట్టి మరీ నీకోసం ఇంట్లో ఉన్నా. సరే మరి ఇప్పుడు బయటికి వెళ్ళలేదంటే చెప్పు. ఇంట్లోనే బాగా టైమ్ పాస్ చేద్దాం." ఇంకా టైమ్ పాస్ అవుతుంది అని నవ్వుతూ సీత చుట్టూ చేతులు వేసి అంటాడు రామ్. సీత మాత్రం ఏం మాట్లాడకుండా అలానే అలకగా రామ్‌ని వెనక్కి నెట్టి దూరంగా నిలబడి రామ్‌ని కోపంగా చూస్తుంది సీత. "సరే ఇప్పుడు అలిగావా? సరే ఇప్పుడే ఈరోజు ఏం చేయాలో చెప్పు. మరి ఆఫీస్‌కి వెళ్ళమంటావా? లేదంటే బయటకు తీసుకెళ్ళమంటావా చెప్పు. నీ ఇష్టం" అని అంటాడు. "మీరేమీ బయటకు తీసుకువెళ్ళాల్సిన అవసరం ఏమీ లేదు. కావాలంటే మీరు మీ ఆఫీస్‌కి వెళ్ళండి. మీకు మీ వర్కే కదా ఇంపార్టెంటు. నా గురించి మీకేం అవసరం? మీరు నా గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు" అని కోపంగా బయటికి వెళ్ళిపోతుంది సీత. ఈ ఆడవాళ్ళున్నారే, అసలు దేనికి అలుగుతారో కూడా తెలీదు. ఇప్పుడు సీతని ఎలా కూల్ చేయాలబ్బా అని తెగ ఆలోచిస్తూ అలానే బెడ్ మీద పడుకుని ఉంటాడు రామ్. కిందకి వెళ్ళిన సీతకి డైరెక్ట్‌గా కిచెన్ రూమ్‌లోకి వెళ్ళి అక్కడ పనులు చూస్తూ రామ్ మీద చిరు కోపంగా ఉంటూ ఇంటి పనులు చేస్తూ ఉంటుంది సీత. "ఏంటో ఈరోజు మనవరాలు కోపంగా ఉంది" అని అంటూ కిచెన్ రూమ్‌లోకి వస్తారు మహాలక్ష్మి గారు. మహాలక్ష్మి గారిని చూసి చూడనట్టు తల తిప్పేసి మళ్ళీ వంట చేయటంలో మునిగిపోతుంది సీత. "ఏంటి మనవరాలా? నా మీదా? లేక నా మనవడి మీదనా? ఎందుకు అంతలా అలుగుతున్నావు? మాకు కొంచెం చెప్తేనే కదా అర్థమయ్యేది" అని వెటకారంగా అంటారు మహాలక్ష్మి గారు. సీత పక్కకు వచ్చింది. "మీ మనవడి మీదనే అలిగాను. అయినా ఇన్ని రోజులవుతుంది. అసలు ఒక్కసారి కూడా బయటికి తీసుకెళ్ళాలి, బయట తిప్పాలి, అసలు భార్యతో టైమ్ స్పెండ్ చేయాలని లేకుండే. ఎప్పుడు చూడు ఆఫీస్ అనే తిరుగుతూ ఉంటారు మీ మనవడు. మీ మనవరాలు గురించి ఎప్పుడైనా పట్టించుకున్నారా? అసలాయనకి ఒక భార్య ఉంది. పాపం తనకి రోజు బోర్ కొడుతుంది. కనీసం కొంచెమైనా లేకుండా రోజూ ఆఫీస్ వర్క్ అని ల్యాప్‌టాప్ ముందేసుకుని తిరుగుతూ ఉంటారు. ఎప్పుడో నైట్ టైమ్‌లో వస్తారు. అసలు నేనేం చేస్తున్నాను, నేనేం తింటున్నాను అని కొంచెమైనా పట్టించుకున్నారా మీ మనవడు?" అని చిరుకోపంగా కారాలు, మిరియాలు నూరుతుంది సీత.
ఓహ్! కోపమంతా నా మనవడి మీదనేనా? సరే, సరే. మరి ఈరోజు ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నాడనుకుంటా కదా! మరి ఇంకేంటి అమ్మాయి? ఇంకెందుకు మరి అంతలా కోప్పడుతున్నావు? సరే, సరే. మీ కోపాలు మీరే చూసుకోండమ్మా. మధ్యలో నేనొస్తే నాకు తగిలించుకుంటారు. అందుకే నేను మెల్లగా జారుకుంటున్నాను. మళ్ళీ నేను మీ జోలికి రాను. మీ గొడవలు మీరే చూసుకోండమ్మా అని నవ్వకుండా అక్కడి నుండి వెళ్ళిపోతారు మహాలక్ష్మి గారు. ఆవిడ మాటలకు సీత అందంగా నవ్వుతూ వంట చేయటంలో మునిగిపోయింది. అయినా అసలేంటి ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు నన్ను బయటికి తీసుకెళ్తానంటున్నారు. అందుకైనా సరే ఈరోజు నేను చాలా మొండిగా ఉంటాను. నేనెంత మొండిదాన్నో ఆయనకి తెలియాలి అని తన మనసులో తానే అనుకుంటూ, రామ్‌ని తలుచుకుంటూ, కొంచెం నవ్వుకుంటూ, కొంచెం కోపంగా వంట చేయటంలో పడిపోయింది సీత. ఇక అందరూ తిన్నాక రామ్ ఇంకా కిందకి రాకపోవడంతో తనే స్వయంగా ప్లేట్‌లో అన్నీ వడ్డించుకుని తన రూమ్‌కి వెళ్ళింది సీత. రామ్ కోపంగా అలానే బెడ్ మీద పడుకుని మళ్ళీ ల్యాప్‌టాప్‌లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. ఈయనకెప్పుడు ఇదే వర్కు. ల్యాప్‌టాప్ వదిలిందే లేదు. అసలు ల్యాప్‌టాప్‌ని వదిలే ఉండరు కదా! ఎప్పుడు వర్కు, వర్కు అని అంటూ తిరుగుతూనే ఉంటారు. ఇప్పుడు నా కోసం టైమ్ స్పెండ్ చేస్తాను అని మళ్ళీ ల్యాప్‌టాప్ చూసుకుంటున్నారు చూడు అని చిరుకోపంగా అనుకుంటూ ఒక ప్లేట్‌ని ఒక టేబుల్‌పై పెట్టి రామ్‌ని చూడకుండా బాల్కనీలోకి వెళ్ళిపోయింది సీత. ఇక ఇది వచ్చి కూడా ఏం మాట్లాడకుండా ఇలా వెళ్తుందేంటి? ఇది బాగా హర్ట్ అయినట్టుంది. ఇప్పుడు దీన్ని ఎలా కూల్ చేయాలో అని ల్యాప్‌టాప్ పక్కన పెట్టి రామ్ కూడా సీత వెనకాలే బాల్కనీలోకి వెళ్తాడు. మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం. ఇది ఇంకొక 2 ఎపిసోడ్‌లు మాత్రమే ఉందండి. కొత్త స్టోరీ కూడా స్టార్ట్ చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.